హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రావు సోమెన్ గార్డెన్ నుండి మా సరికొత్త వీడియో మీకోసం. ఇది సరికొత్త అని అంటున్నాను కదా. సరికొత్త అంటే వంట వచ్చిన వాళ్ళకి కదండి, రాని వాళ్ళకి సరికొత్త అనుకోవచ్చు. ఇంకా రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఇది ఈరోజు మేము చేసిన వంట కొత్తిమీర పచ్చడి, అలాగే కొత్తిమీర చట్నీ, కొత్తిమీర జ్యూసు అన్నీ కూడా ఉపయోగమే మనకి. దాని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు కొత్తిమీర మనం ఒక 10-15 కట్టలు తీసుకోవాలి. మేమైతే ఒక 10 కట్టలు పెద్ద కట్టలు తీసుకున్నాం. ఇలా క్లీన్ చేసి నీట్గా పక్కన పెట్టుకోండి. అలాగే వాటర్తో 2 సార్లు వాష్ చేయాలి. ఇప్పుడు వర్షాకాలం అయితే మట్టి అన్ని చెత్త చెదారం ఉంటుంది కాబట్టి ఒకసారి సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర పచ్చడికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అలాగే శనగపప్పు, పల్లీలు, మినప్పప్పు, అలాగే 4-5 రెమ్మలు ఎల్లుల్లిపాయలు. ఇలా చూడండి, ఒక 10-15 ఎండుమిరపకాయలు, ఒక 10-15 అంటే పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. అలాగే పప్పులు కూడా 4 స్పూన్లు తీసుకున్నాం. పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు ఈ కట్ చేసి పక్కన పెట్టుకోండి. కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ పోసుకోండి. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ముందుగానే పప్పులు వేపేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, అలా పల్లీలు కూడా వేయించేసుకోవాలి. వాటితో ఈ 2 నిమిషాల తర్వాత పల్లీలు కూడా వేసేసుకున్నాం. అలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేయించేసుకోవాలి వాటితోనే. ఇలాగా గ్రీన్ చిల్లీ, ఇప్పుడే చింతపండు కూడా వేసి, చింతపండు కూడా కొద్దిగా లైట్గా వేగాలి. చింతపండు కూడా అయిన తర్వాత ఎండుమిర్చి ముందుగా వేస్తే మాడిపోతాయి, తర్వాత వేసాం, తర్వాతనే వేయాలి. ఎండుమిర్చి కూడా కొద్దిగా దోరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇప్పుడు అదే టైంలో కొత్తిమీర కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మాత్రమే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత కొత్తిమీర అంతా దగ్గరికి అయిపోయింది చూడండి. 50% మాత్రమే బాయిల్ అవ్వాలి. అంటే దానిలో మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ పాడైపోకుండా 50% మాత్రమే కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత ముందు పప్పులు మాత్రమే మిక్సీ పట్టుకోండి. లోపల పప్పులు ఉంటాయి, ఈ పప్పులన్నీ మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర ముందే నలిగిపోతుంది కదా, అందుకు పప్పులు మిక్సీ సగం నలిగిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ ఫైనల్గా వేసాం. మాకు సరిపడినంత 2 స్పూన్లు వేసాం. మీకు ఎక్కువ సాల్ట్ కావాలనిపిస్తే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు పచ్చడి మిక్స్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టాం. ఇప్పుడు మళ్ళీ అదే టైంలో స్టవ్ వెలిగించి కడాయి పెట్టి మళ్ళీ ఒక స్పూనున్నర ఆయిల్ పోసి మళ్ళీ పోపు సామాన్లు సేమ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టాం కదా, అవి కూడా అందులో వేసి వేయించుకోవాలి. ఏదైనా సేమ్ ప్రాసెస్. అంటే ఈ చట్నీలు మాత్రం 2 సార్లు పోపులు పెట్టాలి. ఒకసారి అంటే ఆకుకూర పోపు పెట్టి కుకింగ్ చేసుకోవాలి, అలాగే రెండోసారి మళ్ళీ పోపు పెట్టాలి. ఇప్పుడు పసుపు కూడా ఒక 1/2 స్పూన్ వేసామండి. 1/2 స్పూన్ వేసిన తర్వాత అది కొద్దిగా వేగిన తర్వాత మనం ఏదైతే కొత్తిమీర పచ్చడి మిక్సీ పట్టాం కదా అది కూడా వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వాలండి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. ఇలా ఓపెన్గానే కుక్ అవ్వనివ్వాలి. ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఆరోగ్యానికి చెప్పలేనని ఆరోగ్య లక్షణాలు ఉన్న కొత్తిమీరని మనం ఎందుకు మిస్ అవ్వాలి? కొత్తిమీర పోపుల్లో వేసుకుంటాము తక్కువ, అంటే 1 కట్ట 2 కట్టలు ఇలా వేసుకుంటాం. చట్నీ కానీ జ్యూస్ కానీ తాగితే మన ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
గొంతుకులో ఉన్న కఫం, పైత్యం, జలుబు అన్నీ తగ్గిపోతాయి. మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.